like, share and subscribe. ఇంక స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ కుక్క ఎంతనట సౌండ్ ఏమిట్రా? 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మా నటీనటులకి చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? కనిపించే దేవుళ్ళు ప్రేక్షకులు, ప్రజలే ప్రత్యక్ష దైవాలు మాకు. తీసుకుని ఢిల్లీకి పో. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా మేము ఉండం. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కన్నప్ప పెద్ద విజయాన్ని సాధించింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? పెద్ద విజయాన్ని సాధించింది, సాధిస్తుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. బ్రదర్ మీరు ఏ ఛానల్? బ్రదర్ TV9. నేను ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని ఏ నీకు తెలీదా? అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఆయన కంటే నేను గొప్ప నటుడని. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నిజం, చప్పట్లు కొట్టాలి మీరు. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. ప్రభాస్ వచ్చిన తర్వాతనే సినిమాకు ఒక అందం. నాకైతే వాడు ఏడుస్తుంటే ఏదో హెచ్చిచ్చి ఎందుకు ఏడుస్తావు అన్నట్టే ఉంది, గలీజ్ ఉంది. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఫైట్సా ఏందో చిన్నపిల్లలు వీడియో గేమ్ ఆడుకున్నట్టుంది, దరిద్రం ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఏం లేదన్న, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అన్న. సినిమా వేరే లెవెల్. ప్రభాస్ జై లెవెల్. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. సినిమానే ఓడన్నాడు, అది సినిమానే కాదు అసలు. పోయే ప్రభాస్ కోసం అన్న, ఆ కొడుకుల కోసం ఎవడు పోతాడు? ఏం మాట్లాడతాడు నువ్వు? బాలేదు బ్రో, ఏం బాలేదు. ఇది పోయినట్టే. ఏం బాలేదు స్టోరీ. హీరోయిన్ అసలు వేస్ట్, ఏం బాలేదు అసలు వేస్ట్. చెప్పకూడదు, అసలు చెప్పకూడదు. అసలు బాగాలేదు. ఒక ప్రభాస్ మటుకు చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ అంతా అస్సామేంద్రా, మందులో కొత్త బ్రాండ్ పేరు. ప్రభాస్ తప్ప ఏం లేదు, లోపలేం లేదు, డొల్లా. కళ్ళు పోయినా నాకైతే. కన్నప్ప అన్న కళ్ళు పోయినా. కన్నప్ప అన్న కళ్ళు పోయినా. బాగా అనిపించింది. ప్రభాసే నచ్చాడు, ఆబ్వియస్లీ ప్రభాస్ కోసమే వచ్చాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా. విష్ణు అన్న యాక్టింగ్ చించి పక్క పెట్టేసిన యాక్టింగ్. లక్షల కోట్లు కన్నా రాకపోతే నేను హైదరాబాద్ వదిలి పారిపోతా. ఎలా ఉందన్న కన్నప్ప? బాగుందన్న, చాలా బాగుంది. అంటే మామూలు ఫస్ట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే జస్ట్ ఏదో టైం పాస్ కి చేస్తున్నారు అది అని చెప్పి అనుకున్నాం.
తర్వాత ఏమైందంటే ఇంకా ట్రైలర్ చూశాక చాలా వర్త్ అనిపించింది, మూవీ వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. విజువల్స్ కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి విజువల్స్ అయితే, నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ చాలా బెటర్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉన్నారు? చాలా తక్కువ షార్ట్ రోల్ ఉంటుంది, కానీ షార్ట్ రోల్ ఉన్నా కానీ అది చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. గ్రాఫిక్స్ కానీ అవి ఎలా? గ్రాఫిక్స్ పెద్ద ఏం లేదు, లొకేషన్స్ బాగున్నాయి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మా ప్రభాస్ మాత్రం ఎర్రగా తీసేసాడు. ఆయన వచ్చిన 25 మినిట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నాను, ఆ డబ్బు ఇచ్చాడు ఇంకేమైనా ఇచ్చాడు, కానీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. విశ్వ యాక్టింగ్ చించేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అయ్యా నేను ఇప్పుడే కన్నప్ప సినిమా చూశాను భయ్యా. కన్నప్ప సినిమా చూశాను, కన్నప్ప లాగా మారిపోయిన. అన్న మంచు విష్ణు అన్న రొమాన్స్ ఉంది భయ్యా. హీరో ఇంత అబ్బా. ఓకే ఓకే అబ్బా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. నాకు వదిన సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. అసలు ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చేయాలి అసలు మీరు అనుకున్నారా? స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంతమంది, లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు యాడ్ అవుతూ వచ్చారా? పిక్స్ బిళ్ళ వేసుకో, కిచ్ కిచ్ పోగొట్టుకో. అండ్ ఈ స్కేల్ ఒకటి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. అందరికి కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది కన్నప్ప సినిమా. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? నేను ఎడిటింగ్ లో సినిమా చూసినప్పుడు వావ్ వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా? సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతాను. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో. జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాకు బ్రదర్ లాగా వినయ్. ఆయన అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏ హీరో ని డైరెక్ట్ చేస్తారు? నేను ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. దాని తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. మీరు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అలాగే పేరు పేరున మోహన్ లాల్ గారు, ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా, అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. ఈ రోజు తమిళ్లో ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్ అంకిల్. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో.